కోడి కానీ కోడి పకోడి. మరి టెన్షన్ కానీ టెన్షన్ హైపర్ టెన్షనా? కాదు, పోర్టల్ హైపర్ టెన్షన్. పేరు వింటే బీపీ పెరిగినట్టే అనిపిస్తుంది కానీ పెరగదు. దాని బదులు రక్తం వాంతులు అవుతాయి. అసలు వాట్ ఈస్ దిస్ పోర్టల్ హైపర్ టెన్షన్? సి, పోర్టల్ వెయిన్ అనేది ఒక రక్తనాళం. ఈ వెయిన్లో కనుక బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగితే అప్పుడు పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ వెయిన్ ఏం చేస్తుంది? మీ ఇంటెస్టైన్, స్టమక్, స్ప్లీన్ నుంచి రక్తం అనేది లివర్ వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు లివర్ కనుక హెల్దీగా ఉంటే అంతా హ్యాపీ. కానీ మీరు మందు తాగడం వల్లనో, తీసుకునే డ్రగ్స్ వల్లనో, లేదా వివిధ మెడిసిన్స్ వల్లనో లివర్ కనుక డ్యామేజ్ అయ్యి సిర్రాసిస్ అంటే లివర్ మీద స్కార్స్ అనేవి ఫామ్ అయితే కనుక ఈ రక్తనాళం వెళ్ళే పార్ట్ని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చక్కగా ఉన్న పైప్లో నుంచి వాటర్ అనేవి మంచిగానే వస్తాయి, కానీ అదే పైప్ని మనం నొక్కామంటే వాటర్ ప్రెషర్తో కొట్టినట్టు వస్తుంది చూడండి, అట్లా మన రక్తనాళంలో అవుతుంది. సో డైరెక్ట్లీ దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ ఇన్ ద పోర్టల్ వెయిన్. సో బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది స్కారింగ్ వల్ల. ఎక్కడ? పోర్టల్ వెయిన్లో మాత్రమే. సో దీనివల్ల ఏమవుతుందంటే దీనికి కనెక్ట్ అయి ఉన్న ఈసోఫైజియల్ వెయిన్స్, అంటే మీ ఫుడ్ పైప్ చుట్టూ ఉండే వెయిన్స్ కూడా బల్జ్ అయిపోతాయి ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల. ఇవి బల్జ్ అయ్యి బ్లాస్ట్ అయ్యి రక్తం అనేది ఈసోఫాగస్ లోపలికి పడుతుంది, అంటే మీ ఫుడ్లోకి. అంటే ఇప్పుడు కక్కినప్పుడు బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. మీ స్ప్లీన్ అనే ఆర్గన్ ఎన్లార్జ్ అయిపోతుంది. ఇదంతా కాదన్నట్టు లివర్ సరిగ్గా పనిచేయట్లేదు కదా, సో బాడీలో టాక్సిన్స్ బిల్డప్ అయిపోయి మీ బ్రెయిన్ దాకా రీచ్ అయ్యి హెపాటిక్ ఎన్సెఫలోపతి అనే కండిషన్కి కూడా కాజ్ చేస్తుంది. దీన్ని ఎలా ఐడెంటిఫై చేసేది? అది యూఎస్జీ డాప్లర్ ద్వారా కానీ ఆర్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా కానీ సింటమ్స్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్స్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, అందుకని తాగకండి. తాగినా చికెన్ లివర్ తింటే మన లివర్ బ్రతికిపోతుందా అనుకుంటారేమో, అట్లా ఏం లేదు. ఎటు చూసినా మన లివర్కే బొక్క. సో తాగకండి.